Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 9వ వచనం. He will not always chide, nor will he keep his anger forever. The book of Psalms chapter 103 verses 9. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనుషుల యొక్క జీవితంలో కోపము ఉంటుంది, ద్వేషము ఉంటుంది, కలహము ఉంటుంది, గొడవలు ఉంటూనే ఉంటాయి. ఇవి మనుషుల యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ కొందరైతే ఎప్పుడూ కూడా కోపమును కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా వాద్యమాడే వ్యక్తిగా ఉంటారు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, కోపముతో నిండిన వారై, ద్వేషముతో నిండిన హృదయముతో వారు జీవిస్తున్నారు. సాతాను సంబంధిగా కూడా బ్రతుకుతున్నారు. అయితే దేవుడి దినమున మనందరితో తెలియచేస్తున్న మాట, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు, ఆయన నిత్యం కోపించే దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, నిజమే కదా. దేవుడు ప్రేమ స్వరూపి, జాలి కలిగిన దేవుడు, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉన్న దేవుడు ఆయనే. ఆయన కృపామయుడై ఉండి పాపులమైన మనల్నందరినీ ఆయన రక్షిస్తున్నాడు. మన మీద జాలి చూపుతున్నాడు, కరుణ చూపుతున్నాడు మన మీద. అంతటి దేవుడు, గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా మారు మనసు పొందుకుంటారని, ఇంకా దేవుని యొక్క రక్షణలోనికి వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నారు. కనుక ఇకనైనా మారు మనసు పొందుకొని రక్షణ బాప్తిస్మం పొందుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క పాపములను క్షమించి తన యొక్క రక్షణలోనికి మనల్ని నడిపించి మన జీవితాలను బాగు చేసి సరిచేసే దేవుడు ఆయన మాత్రమే. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తికర్తవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రములు. తండ్రి, ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడిన ఈ యొక్క వాక్యమును దీవించండి. ప్రభువా, ఎల్లప్పుడూ నీవు వాద్యమాడే దేవుడవు కాదు, నీవు నిత్యము కోపించే దేవుడవు కాదు. ప్రభువా, నీవు జాలి కలిగిన దేవుడవు, కరుణామయుడవి, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. ప్రభు, ఈ లోకంలో మనుషులైనటువంటి వారు కోపము ద్వేషముతో నిండిన వారే జీవిస్తున్నారు. వారందరికీ మారు మనసును దయచేసి నీ యొక్క రక్షణ బాప్తిస్మం ప్రతి ఒక్కరికి అందజేసి అందరికీ మారు మనసుతోను వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడానికి అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.